హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. వినాయక చవితి వచ్చేసింది. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాళ్ళు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఫస్ట్ టైం తయారు చేసేవాళ్ళు కూడా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దాంట్లో 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగినాక దాంట్లో 1 కప్పు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. స్టవ్ మీద సాస్ ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం చొప్పున వేసుకుని దాంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి. 1 స్పూన్ తీసుకుని బెల్లం అంతా కరిగేలాగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగినాక 2-3 నిమిషాలు బెల్లం పాకం రోలింగ్ బాయిల్ వచ్చేదాకా అలాగే ఉంచుకోవాలి. దీనికి పాకం లాంటిదనేది ఏదీ ఉండదు. ఇలా రోలింగ్ బాయిల్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు పోసుకుని దాంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు తురిమిల బెల్లం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బెల్లం కరిగేదాకా తిప్పుకోవాలి. బెల్లం మెల్ట్ అయ్యే లోపల 1 ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకుని 1 గుంటలాగా మధ్యలో చేసుకుని పక్కన పెట్టుకోండి. బెల్లం కరిగినాక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. పాకం అవసరం లేదు. ఇలా రోలింగ్ బాయిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పొడిపిండిలోకి బెల్లం పాకాన్ని కొంచెం పోసుకుని గరిటతో తిప్పుకోవాలి. ఇలా కొంచెం పాకం పోసుకుంటా పిండిని కలుపుకుంటా కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇది బాగా మెత్తగా కాకుండా బాగా పొడిగా కాకుండా చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ చల్లారనివ్వండి. పిండి చల్లారినాక ఆ ముద్దని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పిండిని ఉండలు లేకోకుండా బాగా మెదుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఈ కన్సిస్టెన్సీగా బాల్గా తయారు చేసుకుని ఇలా ఒకసారి వేలితో ప్రెస్ చేసుకుని చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. చేతికి నూనె రాసుకుని చిన్న బాల్స్గా చేసుకుని చేతి మధ్యలో ప్రెస్ చేసుకుంటా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. మీరు పాలకాయల షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతా ఉండ్రాళ్ళుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం పెసరపప్పు కుక్కర్లో వండుకున్నాము. అది పప్పు గుత్తుతో కానీ గెరిటితో బాగా మెదుపుకుని 3 కప్పుల వరకు నీళ్లు పోసుకుని గెరిటితో బాగా తిప్పుకుని 1 పొంగు రానివ్వాలి. పొంగు వచ్చినాక ఇందాక మనము ఉండ్రాళ్ళు తయారు చేసి పెట్టుకున్నాము. అవి మెల్లిగా ఒక్కొక్కటిగా కుక్కర్లోకి వేసుకోండి. స్టవ్ని మీడియం సైజు ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా కదిలించాలి. లేదంటే కుక్కర్ని ఒకసారి టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఉండ్రాళ్ళు పచ్చిగా ఉన్నప్పుడు గెరిటితో కదిపితే అవన్నీ పేస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. 2-3 నిమిషాల తర్వాత స్పూన్తో కదుపుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని ఎగ్జాక్ట్గా 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకుని కదుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని స్ట్రెయినర్ తీసుకుని ఇందాక మనం కార్చి చల్లార్చుకున్న బెల్లం పాకం పోసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని బెల్లం పాకాన్ని మొత్తం బాగా కలుపుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1 గెరిటితో ఒకసారి ఉండ్రాల్ని కట్ చేసి చూడండి. లోపల పచ్చిగా లేకోకుండా ఈవెన్గా కుక్ అయి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఉండ్రాళ్ళ పాయసం చల్లారే లోపల స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 10-12 జీడిపప్పుల వరకు వేసుకోవాలి. జీడిపప్పులు 2 మినిట్స్ వరకు ఫ్రై అయినాక
దాంట్లో కిస్మిస్ వేసుకుని అది కూడా ఒక 2 నిమిషాలు కిస్మిస్ ఉబ్బేదాకా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన పాయసాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు కాచిన పాలని పోసుకోవాలి. స్టవ్ని మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక 2-3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పప్పు ఉండ్రాళ్ళ పాయసం ఇలా క్రీమీగా టేస్టీగా టెక్స్చర్ ఎంత అందంగా వచ్చిందో చూసారా? దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని గార్నిషింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్ కొలతలతో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పు ఉండ్రాళ్ళు పాయసం రెడీ అయిపోయింది. I hope you like this video. See you in the next video. Until then, bye bye.